మనము దేవుని వైపు తిరిగినట్లు అనేక పరిస్థితులను మన జీవితంలో దేవుడు అనుమతించును. ప్రజలు దేవుని వైపు తిరిగినట్లు భూమి మీద బాధలు, నష్టములు మరియు కీడు జరిగినట్లు దేవుడు సాతానుకు అనుమతించును. ఈ భూమి మీద జీవితము ఎటువంటి బాధ గాని, రోగము గాని, పేదరికము గాని లేకుండా సౌఖ్యముగా ఉన్నట్లయితే ఈ లోకంలో ఒకరు కూడా దేవుని గురించి ఆలోచించరని మీరు గుర్తించి ఉన్నారా? ఒక సంకల్పంతో దేవుడు సమస్తమును అనుమతించును. అరణ్యములో ఇశ్రాయేలీలు దేవుని మరచినప్పుడు విషపూరితమైన పాముల చేత కరవబడ్డారు. అప్పుడు వెంటనే వారు దేవుని వైపు తిరిగారు మరియు దేవుడు వారిని స్వస్థపరిచారు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము గమనించండి. ఆ విషపూరితమైన పాములు వారు దేవుని వైపు తిరిగినట్లు చేయటం మంచిది కాదా? దేవునికి ఎంతో సన్నిహితముగా ఉన్న ఒక వ్యాపారవేత్తను గురించి నేను విన్నాను. ఆయన వ్యాపారము వర్ధిల్లిన కొలది అతడు దేవునికి దూరమయ్యాడు. అతడు మరలా ప్రభువైపు తిరగాలని అతని సంఘ పెద్దలు అనేకసార్లు చెప్పారు. కానీ అతడు వ్యాపారంలో మునిగిపోయి ఉన్నాడు. ఒకరోజు ఒక విషపూరితమైన పాము అతని చిన్న కుమారుని కాటేయగా అతడు చాలా రోగి అయ్యను. డాక్టర్ కూడా ఎటువంటి నిరీక్షణ లేదు అని చెప్పారు. అప్పుడు ఆ తండ్రి భయపడి కుమారుని కొరకు ప్రార్థించుటకు ఒక సంఘ పెద్దను రమ్మని కబురు పంపెను. ఆ సంఘ పెద్ద జ్ఞానము గలవాడు. సంఘ పెద్ద వచ్చి ఇలాగూ ప్రార్థించాడు: ప్రభువా, బాలుడను కరుచుటకు పామును పంపినందుకు వందనములు. ఎందుకనగా ఈ కుటుంబస్తులు నీ గురించి ఆలోచించినట్లు నేను చేయలేకపోయాను. కానీ నేను 6 సంవత్సరములలో చేయలేనిది ఈ పాము క్షణములో చేసినది. ఇప్పుడు వారు పాఠము నేర్చుకున్నారు గనుక ప్రభువా, బాలుని స్వస్థపరచుము. మరలా వారు నిన్ను గుర్తు చేసుకొనుటకు పాము యొక్క అవసరము లేకుండా చేయము. ఇలా ప్రార్థించి ముగించాడు. ప్రియమైన స్నేహితులారా, అకస్మాత్తుగా ఏదైనా హాస్పిటల్కి వెళ్లే వరకు కొందరు దేవుని గురించి ఆలోచించరు. అప్పుడు అకస్మాత్తుగా దేవుని గురించి తలంచి క్రీస్తు వైపు తిరిగి మరియు నూతన జన్మ పొందెదరు. ఈ లోకంలో స్వస్థత పొందని రోగములు, జబ్బులు, పేదరికము మరియు అనేక ఇతర కీడులన్నీ కూడా ప్రజలు దేవుని వైపు తిరిగి వారి పాపముల నుండి రక్షింపబడి పరలోకములో నిత్య నివాసము పొందినట్లు చేయును. ఆ విధముగా సాతాను చేసే పనుల ద్వారా దేవుడు ప్రజలను బంధకాల నుండి రక్షించి మరియు వారు నిత్య రక్షణ పొందినట్లు చేయును. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి. అటువంటి ప్రశ్నలను